కుదురుపేట మండలంలోని సోమరాజపల్లి రెవెన్యూ పరిధిలోని నర్సాపురం గ్రామానికి సంబంధించి సర్వే నెంబర్ 123లో 1 పూర్తి విస్తీర్ణం 12 ఎకరాల 26 సెంట్లో ఉన్న ఒక టోపో డీటెయిల్గా పట్టా భూమి అయితే అందులో ఒక దొరువు ఉన్నది. ఇది మన గ్రామపట్టణంలో కూడా టోపో డీటెయిల్స్లో కనిపిస్తుంది. ఆ దొరువు ఆక్రమణకు గురైందని రీసర్వేలో దాంట్లో కొంత వేరే వ్యక్తుల పేర్లు అని చెప్పి ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయి. ఇది పట్టా భూమిగా ఉన్నందువల్ల దాని మీద సరైన తగు చర్యలు తీసుకోవాలని కాబట్టి ఫిర్యాదుల ఆధారంగా అర్జీదారులకు అదేవిధంగా ఎవరైతే భూమి వాళ్ళ పేరిట రంగం నమోదైందో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ నోటీసులు జారీ చేయడం అయింది. నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణ జరపడం అయింది. మా తొలి విచారణ ఈరోజు జరగడం జరిగింది. ఆ విచారణలో అర్జీదారులు వారి తరఫు వాదనలు వినిపించారు. ముఖ్యంగా గంపన అనిల్ మరియు తదితరులు ఈ భూమి 12 ఎకరాల 46 సెంట్లో దొరువుగా అనాదిగా కూడా వదిలేస్తున్నారు. ఇది ఎవరికి కూడా విక్రయించలేదని, అది రకరకాల అవసరాల కంటే తోటలకు నీటిని తోడుకోవడానికి, అదేవిధంగా కర్మకృతులకు, అదేవిధంగా కొన్ని ధార్మిక కార్యక్రమాలు కూడా ఈ దొరువులు ఒక గ్రామస్తులు వాడుకుంటున్నారని చెప్పారు. వాళ్ళు వాదన వినిపించారు. అయితే రికార్డులో కూడా పరిశీలించడం జరిగింది. పాత రికార్డుల్లో మనకి ఈ సర్వే నెంబర్కి సంబంధించి పూర్తి విస్తీర్ణం సంబంధించిన నమోదులు లేవు. ఒక అడంగల్లో ఉన్నాయి. అయితే ఒక 11 సెంట్లు ఎక్స్ట్రాగా నమోదైనది. అయినా కూడా మనకి ఎప్పుడైతే వెబ్లాండ్ అడంగల్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇది సీసీగా నమోదైనట్టు 1 ఎకరా 1 సెంటు 12 ఎకరాల 26 సెంట్లో సీసీగా ఉన్నట్టు గురించింది. ఆ తర్వాత రీసర్వేలో 69 సెంట్లకి ఒక 3 పేర్లు 323 చేర్చడం జరిగింది. అదేవిధంగా ఒక 32 సెంట్లు ఏదైతే భూస్థితి దొరువుగా ఉందో దాని ప్రభుత్వ దొరువుగా ఆ రోజు మార్క్ చేయడం అడంగంలో ఎంట్రీ చేయడం జరిగింది. విచారణలో మనకి కొన్ని విషయాలు తెలిసాయి. అయితే విచారణలో వాళ్ళు సమర్పించిన ఆధారాల ప్రకారం ఆర్హెచ్లో ఒరిజినల్ పట్టాదారు నుంచి కొన్ని ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు తెలుస్తుంది. సో ఆ ట్రాన్సాక్షన్స్ వివరాలు ఆర్హెచ్ స్పష్టంగా మనకు కనిపించలేదు. కాబట్టి స్పష్టమైన ఆర్హెచ్ దాన్ని డీకోడ్ చేసి ఆ 123లో 1లో ఎంత విస్తీర్ణం అమ్మకాలు జరిగినట్టు ఆధారాలు తీసుకురామని అర్జీదారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాన్యువల్ డీసీ ఆన్లైన్ డీసీ కూడా వాళ్ళు అర్జీ ఎవరైతే ఫిర్యాదు చేశారో వాళ్ళని తీసుకురామని చెప్పాము. అదేవిధంగా ఎవరి పేర్లకే వాళ్ళు కూడా తగు ఆధారాలు తీసుకురామని చెప్పడం జరిగింది. ఈ ఏవైతే ఉన్నా ఆర్హెచ్లో ఉన్నాయో వాళ్ళు కూడా పరిశీలించుకొని ఆ ట్రాన్సాక్షన్స్కి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కంటే వారసత్వ ఆస్తులుగా ఏదైనా సంబంధం ఉన్నదా లేదని వాళ్ళు కూడా పరిశీలించుకొని ఆధారాలు తీసుకురామని మమ్మల్ని అడిగాము. 2వ వాయిదాలో అర్జీదారులు అదేవిధంగా ఇటుపక్క ఫిర్యాదు ఎవరి మీద మోపబడిందో వాళ్ళు కూడా వాళ్ళ ఆధారాలు తీసుకొస్తే పరిశీలించి మనం రికార్డుల ప్రకారం మరియు ఆధారాల ప్రకారం పరిస్థితి ప్రకారం చూసుకొని ఈ ఎంట్రీలు సరైనగా కావాలని నిర్ధారించి ఒకవేళ సరైన రికార్డు ఎంట్రీలు కానట్లయితే ఆ రికార్డుల రద్దుకు ఉన్నతాధికారులు అనగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి నివేదిక పంపడం జరుగుతుంది ఆర్డీఓ గారి ద్వారా. ఒకవేళ సరైనవన్నీ మనకు ద్రోపడినట్లయితే వీటి మీద ఎటువంటి తదుపరి చర్య తీసుకోవాలనేది మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఒక దొరుకు విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నదని కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి పాత డ్రోన్స్ విజువల్స్ కూడా ఆధారాలు సమర్పిస్తామని అధికారులు చెప్తున్నారు. అవి కూడా పరిశీలిస్తాం. వీటన్నింటినీ కూడా పరిశీలించి ఎంత ఈ ఫిజికల్ ఉన్నాయి అంటే భూస్థితి మీద ఉన్న దొరుకుని మనం ఎంక్రోచ్ చేయడం జరిగింది అది కూడా నిర్ధారించి తమ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వాయిదా కూడా ఏప్రిల్ 17వ తేదీ టెంటేటివ్గా ఏప్రిల్ 17వ తేదీ పెట్టాలని అనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ కొంచెం సెలవులు ఉండడం వల్ల ఈ ఆధారాలు జరపడం వాళ్ళ అర్జీదారులు కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి ఏప్రిల్ 17వ తేదీ 2వ వాయిదా ఉంటుంది. ఆ రోజు కూడా మీడియా మిత్రులు వచ్చినట్లయితే మనం వాయిదాల్లో మీరు ఉండొచ్చు అని